హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ స్టడీ హబ్. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో అనగా సెప్టెంబర్ 3వ తారీఖున వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ను పోటీ పరీక్షల దృష్ట్యా మనం తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చి లాజిస్టిక్ కేంద్రంగా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అండి. ఈస్ట్ కోస్ట్ మారిటైమ్ లాజిస్టిక్ సమిట్లో చంద్రబాబు నాయుడు గారు వెల్లడించడం జరిగింది. ఇది ఎక్కడ జరిగిందంటే విశాఖపట్నంలో నోవాటెల్ హోటల్లో మారిటైమ్ బోర్డు అదేవిధంగా జిఎఫ్ఎస్టి ఆధ్వర్యంలో నిర్వహించారు. అయితే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన లాజిస్టిక్ హబ్గా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యాచరణను ప్రకటిస్తున్నామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వెల్లడించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఈస్ట్ కోస్ట్ మారిటైమ్ లాజిస్టిక్ సమ్మిట్ ఎక్కడ జరిగిందంటే విశాఖపట్నంలో జరిగింది. ఓకేనా. సెకండ్, ఇక్కడ రెండో టాపిక్ చూసినట్లయితే శ్రీకాకుళం తాల్చేరులో థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నారు. శ్రీకాకుళము తాల్చేరులో థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. 3200 మెగావాట్ల సామర్థ్యంతో ఏపీ జెన్కోలను ప్రతిపాదనలో రూపొందించింది. ఓకేనా. ఏపీ జెన్కో శ్రీకాకుళంలోని సర్బుజ్లి, అదేవిధంగా ఒడిశాలోని తాల్చేరు, ఈ రెండు కొత్త థర్మల్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని చెప్పి ఏపీ జెన్కో ప్రతిపాదనలు రూపొందిస్తుంది. నెక్స్ట్ థర్డ్ టాపిక్, ఆర్థిక సవాలున్నా తగ్గేది లేదు అని మనకు నరేంద్ర మోడీ గారు ప్రకటన చేయడం జరిగింది. ఏప్రిల్ జూన్లో 7.8% వృద్ధి సాధించాము. సెమికాన్ ఇండియా సదస్సులో మోడీ గారు ప్రసంగించడం జరిగింది. త్వరలోనే మనము 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అంతరించబోతుందని చెప్పారు. మనం ప్రస్తుతం ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మన భారతదేశం ఉంది. గుర్తుపెట్టుకోండి, భారత్లో తొలి 32 బీట్ చిప్ పై అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. నెక్స్ట్, చండీగఢ్లో ఇస్రోకి చెందినటువంటి సెమీ కండక్టర్ ల్యాబొరేటరీ రూపొందించింది 32 బీట్ చిప్ను. మైక్రో ప్రాసెసర్ అన్నమాట దీని పేరును విక్రమ్ 3201 అనే పేరు పెట్టారు. అదేవిధంగా 2009లో 16 బీట్ చిప్, ఏదైతే 16 బీట్ చిప్ విక్రమ్ 1601కు అప్గ్రేడ్ వెర్షన్ అన్నమాట. ఇది 32 బీట్ చిప్ అన్నమాట. దాని విక్రమ్ 3201 అనే చిప్ను పిఎస్ఎల్వి C60 అనే రాకెట్తో విజయవంతంగా పరీక్షించడం జరిగిందనమాట. ఓకేనా. నెక్స్ట్, సుడాన్లో కొండ చర్యలు విరిగి 1000 మందికి పైగా మృతి చెందారనమాట. సుడాన్లోని కొండ చర్యలు విరిగి పడిపోయి 1000 మందికి మృతి చెందారు. నెక్స్ట్, అలహాబాద్ హైకోర్టుకు ఒకేసారి 26 మంది జడ్జీలు నియమించడం జరిగింది. హైకోర్టులో ఇంత మొత్తం పెద్ద సంఖ్యలో నియమించడం చాలా అరుదుగా చూస్తుంటాము. అలహాబాద్ హైకోర్టులో 160 మంది సభ్యులు ఉండాలి. ప్రజెంట్ 84 మంది పనిచేస్తున్నారన్నమాట. ఓకే, అలహాబాద్ హైకోర్టులో 160 మంది ఉండాలి. సో ప్రజెంట్ 84 మంది అయితే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గవాయ్ నేతృత్వంలో సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిందనమాట. ఓకేనా. నెక్స్ట్, మైసూర్ ప్యాలెస్ను సందర్శించిన రాష్ట్రపతి. కర్ణాటక అన్నమాట. మైసూర్ అన్నది కర్ణాటక. ప్యాలెస్ను సందర్శించిన రాష్ట్రపతిగా మనకు ద్రౌపది ముర్ము గారు 15వ రాష్ట్రపతిగా మనకు విధులు 2022 జూలై 25 నుంచి మనకు విధులు నిర్వహిస్తున్నారు. ఈమె ఒడిశా రాష్ట్రానికి చెందిన ఆవిడ. ఓకేనా. నెక్స్ట్, అయితే మైసూర్లో ప్రస్తుతం గవర్నర్గా దావర్ చంద్ గెహ్లాత్ విధులు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి కర్ణాటకలో సిద్ధరామయ్య గారు
సీఎంగా ఉన్నారు. ఓకే, ఇదండి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్.